హలో డియర్ ఫ్రెండ్స్, నమస్కారం. నేను మీ షేక్ బాబా. డియర్ ఫ్రెండ్స్, నిన్న నేను ఒక యూసిఎక్స్ AI.world కంపెనీ గురించి పీడిఎఫ్ వివరణ వీడియో పరంగా ఇచ్చాను. అది ఎవరికైతే నచ్చిందో, ఎవరైతే వారు కాన్సెప్ట్లు ఏదైతే కాన్సెప్ట్లు చేస్తున్నారో, ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళ గురించే సార్. నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, టీమ్ని బిల్డ్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఈ కాన్సెప్ట్లోకి రాగలరు. అది కూడా వారు చేసే కాన్సెప్ట్ తోటి, వాళ్ళకి నచ్చిన కాన్సెప్ట్ తోటి ఒకసారి ఈ కాన్సెప్ట్ని, ఈ ప్లాన్ని కంపేర్ చేసి మీరు చేసే ప్లాన్లుండి ఈ ప్లాన్కి గమనిస్తే ఏ ఒక్క విషయం మీకు నచ్చినా దయచేసి ఇందులోకి రాగలరు. వచ్చిన తర్వాత తేడా మీకే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆ జాయినింగ్ ప్రాసెస్ అంటే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, పీడిఎఫ్ అయితే మనం వీడియో పరంగా చూసాము. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలన్నది ఈరోజు మనము నేర్చుకుందాం. చూడండి సార్, ఇలా మీకు పీడిఎఫ్, ఇక్కడ పీడిఎఫ్ ఉంది. చూడండి, ఇక్కడ పీడిఎఫ్ ఉంది. ఇక్కడ నా యొక్క రిఫరల్ లింక్ ఉంది. నాదే కాదు, మీకు ఎవరు నచ్చితే, మీకు ఎవరి టీంలో ఉండాలనిపిస్తే వారి టీంలో మీరు సంతోషంగా రావచ్చు. అయితే ఇక్కడ మీకు ఎవరు పంపించినా కానీ ఈ విధంగా పంపిస్తారు. ఒక పీడిఎఫ్, వారి యొక్క రిఫరల్ లింక్ పంపిస్తారు. నచ్చితేనే రండి అని చెప్తారు. మీరు టీం చేయగలిగితేనే, దయచేసి ఇదొకటి గమనించండి, ముఖ్య గమనికండి. టీం చేయగలిగితేనే డబ్బులు వస్తాయి. ఇదే కాదు, ఏ కాన్సెప్ట్లో, ఏ ప్లాన్లో అయినా కానీ డబ్బులు త్వరగా రావాలి అంటే టీం చేయగలగాలి, రిఫర్ చేయగలగాలి, మనకు నచ్చింది మరొకరికి వివరణ ఇవ్వగలగాలి. ఎందుకంటే సార్, మనకు తెలియకుండానే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏదో ఒక విషయంపై, మీరు గమనించినంతకైతే రిఫర్ చేస్తూనే ఉంటాం. ఫలానా చోట టీ బాగుంది, ఫలానా చోట వస్తువు బాగుంది, ఫలానా ఈ వస్తువు బాగుంది, ఫలానా ఫోన్ బాగుంది, అక్కడ ఈ బిర్యానీ బాగుంది, ఇక్కడ ఈ బిర్యానీ బాగుంటుంది అనేసి మనం ఏదో ఒక ఫ్రెండ్కో, మనోళ్ళకో, ఫ్యామిలీ మెంబర్స్కో రిఫర్ చేస్తూ ఉంటాము. అలాగనే ఇక్కడ కూడా కంపల్సరీగా రిఫర్ చేసేదే ఉంటుంది. మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఉంటేనే మనకు రిఫరల్ ఇన్కమ్ అనేది మనకు స్పాట్గా వస్తాయి. ఏ కంపెనీ అయినా అంతే సార్. ఈరోజు నిన్న గ్రూప్లో ఒక డిస్కషన్ జరిగింది. చాలా కంపెనీలు ఇలాగనే వస్తుంటాయి, పోతుంటాయి, డబ్బులు పోతాయి, పోగొట్టుకోవడానికి మీరు వచ్చారా అనేసి, పోగొట్టడానికి మీరు వచ్చారా అంటే, సార్ ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అవుతూనే ఉంటారు, ఫెయిల్ అయ్యేటోళ్ళు ఫెయిల్ అవుతూనే ఉంటారు. కానీ ఏదో ఒక టైంలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అప్పటి వరకు శ్రమించాల్సిందే, కష్టపడాల్సిందే. కష్టపడకుంటే ఏది కూడా మనము ఫలితం అనేది దక్కదు. ఈరోజు మా అప్లైనర్కి, నేను ఎవరి దగ్గర అయితే జాయిన్ అయ్యానో అతనికి $200 నుంచి $300 డైలీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి సార్? తను కష్టపడ్డారు, టీం చేశారు కాబట్టి తనకు వస్తున్నాయి, లేకపోతే రావు కదా అవి కూడా. అందుకే నేనేం చెప్తున్నానంటే సార్, తప్పకుండా ప్రతి ఒక్కరూ టీంని బిల్డ్ చేయండి. టీం బిల్డ్ చేస్తే వెంటనే మనకు డబ్బులు కనిపిస్తాయి. టీం బిల్డ్ చేయగలిగితేనే మనం ఇందులోకి రావాలి కూడా. సరే, అయితే ఇందులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం మనం ఒకసారి. చూడండి సార్, ఇక్కడ రిఫరల్ లింక్ ఉంది. ఇది రిఫరల్ లింక్. ఈ రిఫరల్ లింక్ని ఇలా టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ లింక్ అనేసి వచ్చింది. అయితే అది మనం ఏం చేస్తామంటే ఆ రిఫరల్ లింక్ని కాపీ చేస్తాం. ఏ విధంగా కాపీ చేస్తాం? ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయగానే కాపీ అనేసి వచ్చింది, దాన్ని టచ్ చేసాం, కాపీ అయిపోయింది. కాపీ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి. చూడండి, గూగుల్ క్రోమ్లోకి వచ్చాము మనం. గూగుల్ క్రోమ్లోకి వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. సెర్చ్ దగ్గర మనం పేస్ట్ అనేది చేస్తాం. చూడండి, ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత మన ఫోన్లో ఉన్న ఈ గో అనే బటన్ని, ఇక్కడ ఉన్న గో అనే బటన్ని టచ్ చేసాం. ఇప్పుడు మనకు ఆ రిఫరల్ లింక్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా క్రియేట్ ఎనీ టైమ్ ఫ్రమ్ ఎనీవేర్ అంటే వరల్డ్ వైడ్గా నడుస్తుంది ఇది. చూసారా సార్? ఈ విధంగా మనకి
పైన రిఫరల్ లింక్ ఉంటుంది. పైన రిఫరల్ లింక్ ఉండి మనకి ఈ విధంగా చూడండి సార్, ఇక్కడ మనకు ముందు వచ్చేసి మన ఎవరైతే మనకు పంపించారో వారి యొక్క రిఫరల్ ఐడి ఉంటుంది. తర్వాత ఎంటర్ ఫుల్ నేమ్ అంటే ఇక్కడ మన ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ కాంటాక్ట్ నెంబర్, తర్వాత ఎంటర్ ఈమెయిల్, తర్వాత ఎంటర్ పాస్వర్డ్, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్. ఈ విధంగా మనం పెట్టుకుని రిజిస్టర్ని టచ్ చేయాలి. చూడండి, ఈ విధంగా టచ్ చేసిన తర్వాత మన ఐడి అనేది రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత ఏమవుతుందో నేను ఇప్పుడు చెప్తాను. సార్, రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ మనది ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి డాష్ బోర్డ్ అని, తర్వాత రిఫరల్ లింక్ మనది 924621 అనేసి రిఫరల్ లింక్ వచ్చింది. తర్వాత సిల్వర్ కోసం సిల్వర్ అనేది $30 తోటి సిల్వర్ 2 అనేది $50 తోటి, తర్వాత సిల్వర్ 3 అనేది $100 తోటి, తర్వాత సిల్వర్ ఈ 3 అయిపోయిన తర్వాత గోల్డ్ 1, గోల్డ్ 2, గోల్డ్ 3 అనేసి 3 ఉంటాయి. గోల్డ్ 1 వచ్చేసి $300, గోల్డ్ 2 వచ్చేసి $500, గోల్డ్ 3 వచ్చేసి $1000. తర్వాత డైమండ్ 1, 2, 3 అని చెప్పేసి 3 ఉన్నాయి. డైమండ్ 1 $2000, డైమండ్ 2 $5000, తర్వాత డైమండ్ 3 $10,000 అనేసి ఇవి ఉన్నాయి. ఇన్ని డబ్బులు మనం ఒకేసారి పెట్టాలంటే కుదరదు. కాబట్టి మనం స్టార్ట్ చేసేది కేవలం $30 తోటి. $30 తోటి మనం జాయిన్ అవ్వాలంటే ఇక్కడ బై నవ్ అని చూడండి. ఇక్కడ బై నవ్ని ఒకసారి టచ్ చేస్తాను. చూడండి, బై నవ్ని టచ్ చేశాను. టచ్ చేస్తే ఏమడుగుతుంది, మనకు బై ప్లాన్లో 30 ఈ ప్లాన్ యొక్క కాస్ట్ వచ్చి $30, సిల్వర్ 1 అనే ప్లాను. తర్వాత $30 మనకు వ్యాలెట్లో ఉండాలి. ఎక్కడ మెయిన్ వ్యాలెట్లో ఉండాలి. చూసారా, మన రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం ఐడిని ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు $30 మన వ్యాలెట్లో ఉండాలి. ఇప్పుడు ఈ $30 మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే, మీ దగ్గర ట్రస్ట్ వ్యాలెట్లో ఒకవేళ $30 ఉంటే ట్రస్ట్ వ్యాలెట్ నుంచి, లేదా బినాన్స్లో ఉంటే బినాన్స్ నుంచి, లేదా మెటామాస్క్లో ఇంకెక్కడైనా ఉంటే BEP20 USDTల తోటి జాయినింగ్ అండి. ఒకవేళ మన దగ్గర డాలర్లు ఉంటే వాటిని ఏం చేయాలి, ఇందులోకి ముందు వ్యాలెట్లోకి ఎక్కియాలంటే ఎలా, మెయిన్ వ్యాలెట్ ఇక్కడ చూడండి, ఇది డిపాజిట్ టు మెయిన్ వ్యాలెట్ అనేసి ఉంది. ఇక్కడ చిన్నగా ఉంది చూడండి, డిపాజిట్ టు మెయిన్ వ్యాలెట్ టచ్ చేసాం. టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఫండ్ డిపాజిట్ అనేది QR కోడ్ ఒకటి వచ్చింది, BEP20. ఈ లింక్ అనేది అంటే రిసీవింగ్ అడ్రస్ వచ్చింది. చూడండి, ఈ రిసీవింగ్ అడ్రస్ అనేది వచ్చింది. ఈ రిసీవింగ్ అడ్రస్ని ఇక్కడ టచ్ చేస్తే, ఇక్కడ ఇది చూడండి 2 అనేసి గ్రీన్ కలర్లో, దీనిని టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా అడ్రస్ అనేది ఒకటి వస్తుంది. ఏది, ఈ సిస్టంలో మన వ్యాలెట్ యొక్క అడ్రస్ అన్నమాట ఇది. ఈ అడ్రస్ కాపీ చేసుకోవాలి. కాపీ అనేసి చేసుకున్న తర్వాత మనము ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళి అక్కడి నుంచి, లేదా బినాన్స్కి వెళ్ళి అక్కడి నుంచి మనము ఇక్కడికి ఈ అడ్రస్కి $30, 30.02, 30.30.03, 04, 01 ఎంత అంటారు అంటే 30 అంటే 30 కాకుండా 30.01, 2, 3 ఎంతో అంత పంపించుకుంటే మనకు బెటర్. అది దీనికి పంపించిన తర్వాత మనం మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ ఇక్కడ టచ్ చేసి, ఇది మెనూ అండి, మెనూని టచ్ చేసి మనం పైకంటే చూడండి, ఇక్కడ ఈ మెయిన్ వ్యాలెట్ ఉంది, డాష్ బోర్డ్ ఉంది, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం మెయిన్ వ్యాలెట్ని టచ్ చేస్తాం. సెకండ్ వన్, మెయిన్ వ్యాలెట్లో ఇక్కడ మనకి USDTలు కనిపిస్తాయి సార్. మనం పంపించిన $30 ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించిన తర్వాత మనం ఏం చేస్తాము, అప్పుడు మనం డాష్ బోర్డుకి వెళ్ళి, చూడండి డాష్ బోర్డుకి వెళ్తున్నాం. డాష్ బోర్డుకి వెళ్ళి మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈ బైని టచ్ చేస్తాం. ఇది మన ట్రస్ట్ వ్యాలెట్ నుంచో, తర్వాత మెటామాస్క్ నుంచో, బినాన్స్ నుంచో ఈ వ్యాలెట్కి అమౌంట్ పంపించినప్పుడు ఒక 5 to 10 మినిట్స్లో మనకు ఈ వ్యాలెట్లోకి అమౌంట్ వచ్చి పడతాయి. ఈ అమౌంట్ వచ్చి పడగానే మనం ఏం చేస్తామంటే, అప్పుడు మనము ఈ బై నౌని టచ్ చేస్తాం. ఈ బై నౌని టచ్ చేయగానే మనకు
ఇది ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది. మెయిన్ వ్యాలెట్ అని చూపిస్తుంది. మెయిన్ వ్యాలెట్ నుంచి $30 కట్ అయిపోతాయి. ఈ ఐడి అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూడండి సార్, ఇది యాక్టివేట్ అయిన తర్వాత ఈ విధంగా మీకు ఇలా కనిపిస్తుంది. మన డాష్ బోర్డ్లో ఈ విధంగా మన ఐడి నెంబర్ సిల్వర్ 1, ఇది 1 2 3 4 5 6. నేను చెప్పాను కదా 6గురికి ఒక సైకిల్ అన్నాను. ఈ 6గురికి ఒక సైకిల్ కంప్లీట్ అయిపోతే మనము అప్పుడు ప్లాన్ బిలోకి వెళ్ళచ్చు. ప్లాన్ ఏలో ఒక సైకిల్ కంప్లీట్ అయిన తర్వాతనే ప్లాన్ బిలోకి ఎంట్రీ సార్. చెప్పానుగా ప్లాన్ ఏ గురిలో మొదట $30. తర్వాత అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ప్లాన్ ఏలో $30 ఉంటే ప్లాన్ బిలో 6గురిని కంప్లీట్ చేసిన తర్వాత మనకు 34 వస్తాయని చెప్పాను కదా. అప్పుడు ప్లాన్ బికి $15 మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది మనము 6గురు కంప్లీట్ అయిన తర్వాత. అప్పుడు ఇక్కడ మనం ప్లాన్ బి ఆటోమేటిక్గా ఇక్కడ రీసైకిల్ అనేసి ఉంది కదా, ఈ రీసైకిల్ 1 అనేసి పడుతుంది. అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయితే ఇక్కడ 1 అని పడుతుంది. 1 అని పడగానే మనకు ప్లాన్ బి అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు 15 వేయాలి. తర్వాత 2 మనం ఎప్పుడైతే $50 ఇచ్చి సెకండ్ ప్రమోషన్కి వెళ్తామో అప్పుడు 6గుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 6గుని ఎంటర్ చేసిన తర్వాత ఈ రీసైకిల్ 1 అని పడుతుంది. రీసైకిల్ 1 అని పడ్డప్పుడు మనం అక్కడ ఇవ్వాల్సింది 50లో సగం 25 మాత్రమే. చూడండి, ఈ 25 మాత్రమే మనము ప్లాన్ బికి ఇవ్వాలి. ఇందులో 50లో ప్లాన్ ఏలో 50, ప్లాన్ బిలో 25. తర్వాత ప్లాన్స్ ఈ చూడండి సిల్వర్ 3లో $100 ఉంది. ప్లాన్ ఏ ఇది ప్లాన్ ఏలో 100, ప్లాన్ బిలో 50 అన్నట్టు, ఇందులో సగం అన్నట్టు. తర్వాత గోల్డ్ 1కి వెళ్ళినప్పుడు గోల్డ్ 1లో 6గురు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు గోల్డ్ 1కి ఎంత $300, కానీ ప్లాన్ బిలో $150, ఇందులో సగం. ప్లాన్ ఏలో ఎంత ఉందో అందులో సగం ప్లాన్ బిలో మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్లాన్ బి అనేది డైలీ మ్యాజిక్ ఇన్కమ్ తీసుకోవడానికి డైలీ ఇన్కమ్. అది నేను పీడిఎఫ్లో చెప్పాను, నిన్న వీడియో చేసినప్పుడు చెప్పాను ప్లాన్ బి గురించి. అది డైలీ ఇన్కమ్. ఇది జాయిన్ చేయించినప్పుడు అంటే మనం రిఫర్ చేసి వాళ్ళు ఐడి యాక్టివేట్ చేయించినప్పుడు, లేదో సెకండ్ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు, లేదో వాళ్ళు సెకండ్ లెవెల్ కాదు, సెకండ్ ప్రమోషన్ అని ప్రమోషన్ వేరు, సెకండ్ లెవెల్ వేరు. చూడండి, సెకండ్ ఇది ప్రమోషన్ అండి, సెకండ్ పొజిషన్ అండి. ఇది ప్రమోషన్, ఇది పొజిషన్, సరేనా. ఈ సెకండ్ పొజిషన్లో వెళ్ళినప్పుడు మనకు 7 లెవెల్ల ఇన్కమ్ వెళ్తుంది. 7 లెవెల్ ఇన్కమ్ ఈ సెకండ్ పొజిషన్లో ఉన్నప్పుడు, మరియు 4th పొజిషన్లో ఉన్నప్పుడు 7 లెవెల్లకు ఇన్కమ్ వెళ్తుంది. అలాగా మనకు రిఫర్ ఇన్కమ్, అప్గ్రేడ్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా సార్. ప్లాన్ ఏలో. ప్లాన్ బిలో మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అప్పుడు మనము డైలీ ఇన్కమ్ పొందడానికి ఎలిజిబుల్ అవుతాం. ఇదండి, నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. నేను కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. చూడండి, నేను సిల్వర్ 1 $30 తోటి కంప్లీట్ చేశాను. సిల్వర్ 1లో కేవలం ఒక్కరిని తీసుకొచ్చాను ఇప్పటికీ. అంటే నిన్న ఒకరు వచ్చారు. ఆ ఒక్కరు $30 తోటి యాక్టివేట్ అయ్యారు. నేను స్టార్టింగ్ పొజిషన్లోనే ఉన్నాను. నాతోటి ఇప్పుడు ఎవరైతే వెంటనే యాడ్ అవుతారో వాళ్ళు కూడా నేను ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వాళ్ళు రావచ్చును. నేను ఎక్కడికో వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు సార్ మీరు ఎక్కడో ఉన్నారు సార్, మీకు వస్తాయి సార్, మీకు ఎందుకు రావు సార్, మీరు ముందున్నారు సార్ అంటారు చాలామంది. నేను ఇప్పుడే మొదలుపెట్టాను, నిన్నటి నుంచే మొదలుపెట్టాను. ఓకేనా సార్. చూడండి, నేను నిన్న $30 తోటి ఫస్ట్ సిల్వర్ కంప్లీట్ చేశాను. రెండోది $50 తోటి సిల్వర్ 2 కూడా అంటే యాక్టివేట్ చేశాను. ఇంకెవరిని ఇంకా తీసుకురాలేదు. సిల్వర్ 3లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. సిల్వర్ 1లోనే కేవలం ఒక్కరినే ఇంట్రడ్యూస్ చేశాను. నాతో పాటు ఇప్పుడు ఎవరు వస్తారా అనేది చూస్తున్నాను. ఓకేనా సార్. ఇది ఈ యూసీఎక్స్ ఏఐ ప్లాన్. ఎవరైతే మీకు అర్థమైతే, ఎవరికైతే కరెక్ట్గా అర్థమైతే వారు నాతో జర్నీ చేయవచ్చు. ఆల్వేస్ వెల్కమ్ అండి. నేను మాత్రం ఎందుకంటే సక్సెస్ మనకు ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట మనకు తగులుతుంది, మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఈరోజు మా అప్లైనర్కే నేను బయట వాళ్ళకి ఎవరికో చెప్పట్లేదు. మా అప్లైనర్కే అతను కష్టపడ్డారు, కానీ నార్త్లో చేశారు. తెలంగాణ రాష్ట్రాలలో ఇంకా రాలేదు. తను నార్త్లో చేసినందుకే తనకి ఇప్పుడు 200 నుంచి 300 USDTలు డాలర్లు డైలీ రోజుకి వస్తున్నాయి. దయచేసి మీరు కూడా
అలర్ట్ అవ్వండి, నచ్చితేనే ఇందులోకి రండి. ఎవరికి బలవంతం లేదు సార్, ఎవరిని కూడా తప్పుగా అనుకోవట్లేదు, మీరు కూడా అనుకోకండి. ఎందుకంటే మనం నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళమే, ఒకటి కాకపోతే ఇంకోటి చేయాల్సిందే తప్పించి మనం అందులో పోయింది కదా అని బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే మనం బ్లేమ్ అవుతాం కంపల్సరీగా. అందుకే ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి. నేను వెళ్తున్నాను, నాతో పాటు ఎవరు వస్తారో వాళ్ళు రావచ్చు. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్.